శేష్ కుమార్ సార్, వెల్కమ్ సార్. ఈ ప్రోగ్రామ్‌ని, ఈ ట్రైనింగ్ సెషన్‌ని కండక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ద వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. So thank you sir, thank you very much. Good MC and andarki good morning, good MC. Welcome to Empowered Morning Energized Day. So friends అందరూ ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. సో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గ్రేట్ అప్లైన్ జిఎస్ఆర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే ఈరోజు సెషన్ సార్ది యాక్చువల్గా. సో నాకు ఒక అవకాశం ఇచ్చారనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైసెల్ఫ్ శేష్ కుమార్ అండి నా పేరు. నేను నర్సీపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా ఏంటంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన, అంటే నాకు ఈ భూమి మీదకి నన్ను తీసుకొచ్చిన నా తల్లిదండ్రులకి, అదేవిధంగా ఆ భగవంతుడికి, నాకు విద్యాబుద్ధులు నేర్పిన చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకి కూడా నేను ముందుగా నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ ఐఎంసీ ఆపర్చునిటీలో నన్ను తీసుకొచ్చినటువంటి నా ఫ్రెండ్ లక్ష్మణ్ గారికి ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా మా లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఎవరైతే ఉన్నారో మా అప్లైనర్స్ చైర్మన్ స్టార్స్ తిరుపతిరావు గారు అండ్ మిరియాల రమణ గారు, అండ్ మా గ్రేట్ లీడర్ జిఎస్ఆర్ గారికి అంబాసిడర్ స్టార్, అదేవిధంగా మా మెంటర్ ఎంఎస్ఆర్ సార్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. తర్వాత మనకి ఇటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనందరినీ కూడా ఇంత ఎడ్యుకేట్ చేస్తూ మనందరినీ ఇంత డెవలప్ చేస్తున్నటువంటి మన గ్రేట్ టాప్ అప్లైనర్ డాక్టర్ అఖ్తర్ ఖాన్ వాలా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఆ పైన డాక్టర్ ఆనంద్ బాజ్పేయి గారికి, డాక్టర్ ప్రేమ్ కుమార్ సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అండ్ ఈ కంపెనీకి మూల స్తంభాలు అంటే స్థాపకులు, వ్యవస్థాపకులు, ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ అశోక్ భాటియా గారు అండ్ సత్యం భాటియా గారికి కూడా మన ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మన డే అనేది ఒక గ్రాటిట్యూడ్తో స్టార్ట్ అవ్వాలండి, అవునా కదా? సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టే మనం ఈరోజు ఉన్నాం. ఏమంటారు? నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే కారణం ముందు నా తల్లిదండ్రులు కదా, వాళ్ళు జన్మనిచ్చారు కాబట్టి, భగవంతుడు భూమి మీదకి పంపించాడు కాబట్టి మనం వచ్చాం. తర్వాత మనం ఈ స్టేజ్లో ఉండడానికి, ఇప్పుడు నేను ఏదైతే పొజిషన్లో ఉన్నానో దానికి కారణం గురువులు, ఖచ్చితంగా మన గురువులు. అంటే ఈరోజు మనం ఐఎంసీలో ఈ పొజిషన్లో ఉన్నామంటే కారణం మన లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్లో ఉన్న మన టాప్ అప్లైనర్స్. వాళ్ళు అప్పుడు డెసిషన్ తీసుకుని ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చుకొని తీసుకొని వచ్చారు కాబట్టి, వాళ్ళు నిలబడ్డారు కాబట్టి మనం ఈరోజు వాళ్ళ నీడలో ఆ చెట్టు కింద మనం కూడా చేరుకున్నాం, అవునా కదా ఫ్రెండ్స్? సో వీళ్ళందరితో పాటు ముఖ్యంగా మన టీం, సో నా లవ్లీ టీం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా. సో ఇప్పుడు ఈరోజు సెషన్ మనం స్టార్ట్ చేసుకునే ముందు నేను ఒక ప్రెజెంటేషన్ ఓపెన్ చేసి మీకు చూపిస్తూ నేను మాట్లాడతానండి. సో వెల్కమ్ టు ఆల్ లీడర్స్ అండి. ఈరోజు మన సెషన్ ఏంటంటే విటమిన్స్ అండ్ మినరల్స్ గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే ప్రొడక్ట్ సెషన్లో మనం విటమిన్స్ అండ్ మినరల్స్ గురించి తెలుసుకొని తర్వాత మనం ఇంకొక ముఖ్యమైన విటమిన్ గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ అంటే ఏంటి, అవి మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని చూసుకుంటే, ఈ రెండు కూడా మన బాడీకి చాలా వేరియస్ ఫంక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో మన శరీరంలో జరిగే ప్రతి క్రియకి కూడా ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఒక ఫ్లూయిడ్ లాగా వర్క్ చేస్తాయి అన్నమాట. అంటే ఫ్లూయిడ్ లైక్ చూడండి, మనకి ఏదన్నా ఒక వెహికల్ మూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక ఫ్యూయల్ అనేది ఉండాలి, అవునా కదా? పెట్రోల్ ఉండాలి లేదా డీజిల్ కానీ ఏదో ఒక ఫ్యూయల్తో ఒక వెహికల్ అనేది రన్ అవుతుంది. అలాగే మన బాడీ కూడా రన్ అవ్వాలి. మనం రోజు నిత్య జీవితంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాగే మన బాడీ లోపల కూడా మన ఆర్గాన్స్ చాలా పనులు అనేవి చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు? మన బాడీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరగడం కోసం. సో దానికోసం మనకి కొన్ని విటమిన్స్, మినరల్స్ అనేవి ఖచ్చితంగా కావాలన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే మన శరీర ఎదుగుదలకి, డెవలప్మెంట్ అవడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే అదేవిధంగా మన ఓవరాల్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి కూడా ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట మన బాడీలో. సో అసలు టైప్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ మనం చూసుకున్నట్టయితే 13 రకాల ఎసెన్షియల్ విటమిన్స్ అనేవి మన బాడీకి ఖచ్చితంగా అవసరం ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటవి అంటే మీకు చాలామందికి తెలుసు. విటమిన్ ఏ కానీ, సి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, అదేవిధంగా బి కాంప్లెక్స్ అంటాం మనం. విటమిన్ బిలో చాలా రకాలు ఉంటాయి. B1, B2, B3, B6, B12 వరకు
కొన్ని రకాలు ఉంటాయి. అలా ఓవరాల్గా ఒక 13 రకాల విటమిన్స్ అనేవి మన బాడీకి ఖచ్చితంగా అవసరమై ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మినరల్స్ అంటే మనకి కాల్షియం కానీ, పొటాషియం కానీ, ఫాస్ఫరస్, సోడియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఐరన్, జింక్, అయోడిన్, సల్ఫర్, కోబాల్ట్ ఇలాగా మనకి ఒక 15 రకాల మినరల్స్ అనేవి కూడా మన బాడీని ప్రాపర్గా రన్ చేయడం కోసం, మన బాడీలో ఫంక్షనాలిటీ అంతా కూడా ప్రాపర్గా ఉండడం కోసం ఇవి మనకి ఎసెన్షియల్ అనమాట. కంపల్సరీగా మనకి శరీరానికి కావాలి. సో విటమిన్స్, మినరల్స్. ఓకేనండి. సో ఇది ఎక్కడ ఫంక్షన్స్, అసలు ఈ ఫంక్షన్స్ ఏంటి, ఇవి ఏ ఫంక్షన్ చేస్తాయి మన బాడీలో అని మనం చూసుకున్నట్టయితే, విటమిన్స్ అనేవి మనకి బాడీలో ఎనర్జీ ప్రొడక్షన్కి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అంటే రోజు మనం ఫుడ్ తింటున్నాం కదా, ఫుడ్ తింటున్నాము, మనం వర్క్ చేస్తుంటాము, మరి దానికి కావాల్సిన శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో మనకి బాడీలో శక్తిని మనకి జనరేట్ చేస్తాయి అనమాట. అదేవిధంగా మన ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి ఏదైతుందో దాన్ని కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే మనకి ఆ విటమిన్స్ ఎప్పుడైతే తగ్గినాయో మనకు ఆటోమేటిక్గా రోగ నిరోధక తగ్గడం జరుగుతుంది. దానివల్ల మన శరీరం ఏదో ఒక డిసీజ్కి ఎఫెక్ట్ కూడా అవుతుంది అనమాట. సో దానికోసం మనకి ఈ విటమిన్స్ అనేవి మన బాడీలో వర్క్ చేస్తుంటాయి. అదేవిధంగా హెల్దీ విజన్, ఒక కంటి చూపు కూడా మనకి బాగా కనిపిస్తుంది అంటే దానికి కూడా కారణం దానికి సంబంధించిన ఒక విటమిన్. అది మీకు అందరికీ తెలుసు, విటమిన్ ఏ కదండి, చిన్నపిల్లడిని అడిగినా చెప్తారు. అదేవిధంగా బాడీలో బ్లడ్ అనేది మనకి లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి అది క్లాట్ అవుతూ ఉండాలన్నమాట. ఎక్కడైనా సరే మనకి ఏదైనా చిన్న చిన్న గాయాలు అయినప్పుడు కూడా అది క్లాట్ అవ్వకపోతే ఏమవుతుందంటే బ్లడ్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతే అది చాలా డేంజర్ సిచ్యువేషన్కి లీడ్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఈ బ్లడ్ క్లాటింగ్లో కూడా ఈ విటమిన్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఓకేనండి. అదేవిధంగా మినరల్స్ మనం చూసుకున్నట్టయితే ఇది మన బాడీలో స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్, అంటే మన ఎముకలు కానీ దంతాలు కానీ స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి అంటే కనుక ఈ మినరల్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. అదేవిధంగా బాడీలో కొన్ని రకాల ఫ్లూయిడ్స్ కూడా అవసరం ఉంటుంది, అవునా కదండి. సో ఇప్పుడు మనకి వెహికల్లో మనం చూసుకున్నాం అనుకోండి, వెహికల్ లోపల ఏంటి, ఓన్లీ ఆయిల్ వేస్తే సరిపోదు కదా. ఏదైనా వెహికల్ ఉంది దానికి ఓన్లీ పెట్రోల్ డీజిల్ వేస్తే వెళ్ళిపోదు, లోపల మళ్ళీ మనకి ఇంజిన్ ఆయిల్ ఉంటుంది, కొన్ని లూబ్రికెంట్స్ ఉంటాయి, అవునా కదా. సో అంటే రకరకాల ఫ్లూయిడ్స్ ఉంటాయి. అదేవిధంగా మన బాడీలో ఫంక్షనింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని రకాల ఫ్లూయిడ్స్ తాలూకా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ అవ్వాలి, సో మనకి అక్కడ కొన్ని యాసిడ్స్ బాడీలో ఫామ్ అవ్వాలి, జీర్ణాశయంలో కొన్ని రకాల ఆమ్లం అనేది ఫామ్ అవుతుంది. సో అదేవిధంగా ఒక్కొక్క యాక్షన్కి ఒక రకమైన ఫ్లూయిడ్ అనేది మన శరీరంలో ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ ఫ్లూయిడ్స్ ఎలా జనరేట్ అవుతాయంటే దానికి మినరల్స్ ఉండాలి బాడీలో. అండ్ అదేవిధంగా మన మెటబాలిజం ఏదైతే ఉందో, అంటే జీవక్రియ ఏదైతే మన శరీరంలో జరుగుతుందో దాన్ని అది జరగడానికి, ఆ ప్రాసెస్ జరగడానికి కూడా ఈ మినరల్స్ అనేవి చాలా అవసరం ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి బాడీ తాలూకా కంప్లీట్ ఫంక్షనాలిటీ అనేది ఈ విటమిన్స్, మినరల్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనకి ఇవి ఎక్కడి నుంచి దొరుకుతాయి ఇవన్నీ అంటే మనం డైలీ తీసుకునే ఫుడ్లో ఇవన్నీ ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే మనకి కొన్ని విటమిన్స్ అనేవి డైలీ అవసరం ఉంటాయి. ఈరోజు ఈ విటమిన్ అవసరము, రేపు ఇంకొకటి అలా ఉండదు. ఖచ్చితంగా కొన్ని విటమిన్స్ అనేవి డైలీ మనకి రావాలి మన బాడీలోకి. ఎందుకంటే మన బాడీ అనేది కంటిన్యూస్గా ఫంక్షన్ చేస్తూనే ఉంటుంది, మనం పడుకున్నప్పుడు కూడా అది రన్ అవుతూనే ఉంటుంది, అవునా కాదండి. సో అది రన్ అవుతున్నంతసేపు కూడా ఖచ్చితంగా మనకి ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ మన బాడీలో ఉండాలి అంటే మనకి ఎలా వస్తుంది అంటే మనం తీసుకునే ఫుడ్ ప్లాంట్ నుంచి రావచ్చు, లేదా మీట్ నుంచి కూడా రావచ్చు అనమాట. సో రకరకాల ఫుడ్స్ నుంచి మనకి రకరకాల విటమిన్స్ అనేవి రావడం జరుగుతుంది, అవునా కదా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా నిజంగా మనకు కావాల్సినంత సఫిషియెంట్గా మినరల్స్ అండ్ విటమిన్స్ వస్తున్నాయా అని మనం క్వశ్చన్ చేసుకుంటే మీరు ఒకసారి చెప్పండి ఆన్సరు. మనం డైలీ తీసుకున్న ఫుడ్ ద్వారా మన శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ సఫిషియెంట్గా వస్తున్నాయా? దాని స్టార్ట్ బాక్స్ ఇచ్చేయచ్చు, చెప్పండి. రావట్లేదు కదండి, రావట్లేదు. నో నో, అందరి ఆన్సర్ కూడా మ్యాక్సిమం నో ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది రియాలిటీ కదా. ఎందుకంటే నిజంగా మొక్కల్లోంచి ఏదన్నా మనం లీఫీ వెజిటబుల్స్ తెచ్చుకుంటాం, మనం తెచ్చుకునే ఆకుకూర ఏ రోజు అక్కడ పొలంలో కట్ చేశారో మనకు తెలియదు, మన ఇంటికి ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. ఈ మధ్యలో అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి, అవునా కదండి. పైగా ఏంటంటే మనకి ఇప్పుడు కుకింగ్ సిస్టమ్ అనేది చాలా మారిపోయింది ఫ్రెండ్స్. ఒకప్పుడు మనం పొయ్యిల మీద పెట్టి దాన్ని ఉడికించి వండేవారు. అంటే ఏదన్నా కూరలు కానీ, మాంసం కానీ, వెజిటబుల్స్ కానీ దేన్నైనా వాటర్లో వేసి బాయిల్ చేసుకొని దాంట్లో ఇంగ్రీడియంట్స్, మసాలా ఇవన్నీ కలుపుకొని తినేవారు. అదొక ప్రాసెస్లో జరిగేది. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది,
అంటే ఒక గిన్నె ఒకటి వచ్చిందండి మన ఇంట్లోకి. ఏంటది? క్లోజ్డ్ కాంపాక్ట్ ఒకటి. కుక్కర్స్ అంటారు, తెలుసు కదండి మీ అందరికీ. కుక్కర్. ఈ కుక్కర్స్ ఏవైతే వచ్చాయో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫుడ్ అనేది ఫ్రెండ్స్ అక్కడ బాయిల్ అవ్వదు. ఏమవుతుందండి? మగ్గిపోతుంది. అంటే ఎప్పుడైతే మనకి ఆహార పదార్థాలు ఉడికించి తింటామో అప్పుడు అందులో కొన్ని న్యూట్రియంట్స్ అవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే పూర్తిగా లేకపోయినా అట్లీస్ట్ 50% అయినా ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనం కుక్కర్లో వేసి ఆహార పదార్థాలని ఫాస్ట్గా అవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఫాస్ట్ జనరేషన్ ఉన్నాం కదా ఫ్రెండ్స్, మెకానికల్ లైఫ్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా టైం తక్కువగా ఉంది కాబట్టి అందరూ ఏం చేస్తున్నారంటే ఈజీగా కుక్కర్లో వేసి మగ్గిస్తున్నారు. అది ఉడకడం కాదండి, మగ్గడం అంటారు దాన్ని. ఎప్పుడైతే ఆహార పదార్థాలు మగ్గాయో అందులో న్యూట్రిషనల్ వాల్యూస్ 0 అండి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ అందరికీ ఒక పూరి జగన్నాథ్ టెంపుల్ మీకు తెలుసు కదా. జనరల్గా మన ఇంట్లో పప్పు వండాం అనుకోండి, పప్పు దాల్ తెలుసు కదా, పప్పు కూర వండుకుంటే మ్యాక్సిమం నెక్స్ట్ డేకి పాచి వాసన వస్తుంది, అంటే పాడైపోతుంది, అవునా కదా. అదే పూరి జగన్నాథ్ టెంపుల్లో వండిన పప్పు 1 వీక్ అయిన తర్వాత కూడా 1 వీక్ 15 డేస్ తర్వాత కూడా అది స్మెల్ కూడా రాదు కనీసం. దానికి రీజన్ ఏంటంటే దాన్ని వండే విధానం. అంటే దాన్ని మన అందరినీ కూడా అలా కుండల్లో పెట్టి కర్రల మీద పెట్టి వండమని చెప్పట్లే. అట్లీస్ట్ ఏంటంటే మనకి ఈ విధంగా మనం తీసుకునే ఫుడ్లో డిఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. పైగా ఏంటంటే మనకి అందరికీ తెలుసు, మనం తీసుకుంటున్న ఫుడ్ ఈరోజు అంతా కూడా ప్రతిదీ అడల్ట్రేషన్లో వస్తుంది. అంటే ఎరువులు పురుగు మందులు వేసి పండించిన పంటని తిరిగి మళ్ళీ మనకి వచ్చేటప్పటికి రకరకాల ప్రాసెస్లు చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అందులో విటమిన్స్ మినరల్స్ ఉన్నాయో లేవో తెలియదు కానీ కెమికల్స్ మాత్రం ఉన్నాయి కదండి. సో ఖచ్చితంగా విటమిన్స్ మినరల్స్ ఉంటే ఏమవుతుంది? బాడీ హెల్తీగా ఉంటుంది. బట్ అక్కడ ఉన్నది కెమికల్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ డిఫిషియన్సీతో పాటు ఇంకా మనం అన్హెల్తీ లైఫ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కొన్ని విటమిన్స్ లోపం వస్తే శరీరంలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో విటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ ఏ కనుక డెఫిషియన్సీ వస్తే ఏం జరుగుతుంది అంటే మనం చూస్తే ఎగ్జిమా అనే ఒక స్కిన్ డిసీజ్కి కూడా అది దారితీస్తుందండి. అలాగే ఫ్యాటీగ్ అంటే నీరసము, డ్రై హెయిర్ అంటే జిత్తు మనకి డ్రైగా అయిపోతుంది అనమాట. అలాగే కళ్ళకి డ్రై ఐస్, కళ్ళు కూడా డ్రై అయిపోతాయి అండ్ ఐ విజన్ కూడా తగ్గిపోతుంది. ఓకేనండి. యాక్నే అంటే శరీరం మీద మచ్చలు మొటిమలు కూడా వస్తుంది. అలాగే వెయిట్ కూడా లాస్ అవుతాము. వెయిట్ లాస్ అవడం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ హెల్దీ వెయిట్ లాస్ కాదండి. చూడండి, మనం డైలీ డైట్ తీసుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? ప్రోటీన్ డైలీ డైట్ మనకి రీసెంట్గా కంపెనీ లాంచ్ చేసింది. దేనికది? వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కదా. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ మీల్ని మనం రీప్లేస్ చేస్తున్నాం. అక్కడ రోజు మార్నింగ్ తినే ఏవే ఉన్నాయి కదా, ఎర్లీ మార్నింగ్ మనం ఏం తింటాం జనరల్గా? హెల్దీ ఫుడ్ కదండి తింటున్నాం రోజు. ఇడ్లీలు దోశలు ఇవే కదా మనం రోజు తినే హెల్దీ ఫుడ్. సో దాంట్లో మనకి అవి మానేసి దానికి బదులుగా ఏంటంటే ఈ డైలీ డైట్ ఏదైతే ఉందో మనకి ప్రోటీన్ డైట్, అందులో మనకి ఈ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా మనకు కావాల్సిన సఫిషియెంట్గా రీప్లేస్ చేయగలుగుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి వెయిట్ లాస్ అనేది అలా అవ్వాలి మనం. ఓకే, కార్బోహైడ్రేట్స్ని వాటిని కూడా అవాయిడ్ చేసుకుంటూ మనం కావాల్సిన విటమిన్స్ మినరల్స్ బాడీకి ఇస్తూ మనం వెయిట్ లాస్ అయితే అది హెల్దీ వెయిట్ లాస్ అంటారు దాన్ని. బట్ ఇక్కడ ఈ వెయిట్ లాస్ ఏంటంటే మనం చాలామంది చూడండి పేలగా సన్నగా బక్కగా అయిపోయారు అంటారు కదా, దానికి అదనమాట విటమిన్స్ లోపం వల్ల వచ్చే వెయిట్ లాస్ వేరు. అది మంచి హెల్దీ వెయిట్ లాస్ కాదు అది. ఓకేనా. సో అదేవిధంగా ఇలా మనం నెక్స్ట్ చూసుకుంటే విటమిన్ సి అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విటమిన్ బాడీలో. ఇది లేకపోతే ఏమవుతుందంటే చూడండి జాయింట్ పెయిన్స్ వస్తుంది. అలాగే నోస్ నుంచి బ్లడ్ కారడం కానీ, బ్లీడింగ్ గమ్స్, ఓకేనా, అంటే చిగుల నుంచి రక్తం కారడం అవ్వచ్చు, ఫ్యాటిగ్ నీరసం వస్తుంది, డిప్రెషన్, ర్యాషెస్, శరీరం మీద ర్యాషెస్ వస్తూ ఉంటాయి. అలాగే మన ఇమ్యూనిటీ అనేది విటమిన్ సి మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఇమ్యూనిటీ అనేది బాగా తగ్గిపోతుంది. అదేవిధంగా హెయిర్, ఇది దీని తాలూకు ప్రభావం మన హెయిర్ మీద కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనండి. సో అలాగే విటమిన్ డి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన బాడీలో కాల్షియం అబ్జర్ప్షన్ అవడానికి విటమిన్ డి అనేది చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఇది న్యాచురల్ సోర్స్ వచ్చేసి సన్, సూర్యుడి నుంచి మనకి దొరుకుతుంది ఈ విటమిన్. కానీ ఎంతమంది మనం ఆ ఎర్లీ మార్నింగ్ సన్ నుంచి అది తీసుకోగలుగుతున్నాం కదా. సో ఇది ఏంటంటే దీనివల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయండి, హెయిర్ లాస్ అయిపోతుంది, అలాగే వెయిట్ గెయిన్ అవుతారు ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల. అంటే ఊబకాయం అంటారు కదా, అటువంటిది అనమాట. ఊబకాయం వస్తుంది. అలాగే డిప్రెషన్ కానీ, మూడ్ చేంజెస్ కానీ, ఇవన్నీ కూడా మనకి బోన్ లాస్ అనేది కూడా మనకి జరుగుతుంది. అందుకే మనకి చూడండి మంచి సప్లిమెంట్ ఉంది మన దగ్గర, మనం చూస్తాం నెక్స్ట్ స్లైడ్స్లో.
అదేవిధంగా మజిల్ క్రాంప్స్, మజిల్స్ కూడా మనకి దీనివల్ల పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఈ డిఫిషియన్సీ వల్ల. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే విటమిన్ ఈ డిఫిషియన్సీ ఏం చేస్తుంది, ఇది కూడా మజిల్స్ వీక్ అవుతాయండి. అలాగే కాళ్ళు పిక్కలు అవి కూడా మనకి పెయిన్స్ రావడం, అదేవిధంగా హెయిర్ లాస్ అవుతుంది ఇది కూడా. అలాగే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, అవునా. అందుకే మనకి చూడండి ఎప్పుడైనా విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఇస్తూ ఉంటారు ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అయ్యి వచ్చినప్పుడు. అలాగే మనకి విజన్, కంటి చూపు కూడా ఇది తగ్గిపోతుంది అనమాట. అండ్ ఇన్ఫెర్టిలిటీ, సంతానలేమి కూడా ఈ విటమిన్ ఈ డిఫిషియన్సీ అనేది కారణం అవుతుంది అనమాట. సంతానం కూడా మనకి లేమి జరుగుతుంది. అండ్ విటమిన్ కే, ఇది కూడా ఒక ఇంపార్టెంట్, అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఏది కాదు తక్కువ కాదు. అలాగే ఎందుకంటే ఇది చాలామందికి ముక్కు నుంచి కొంతమందికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, లేదంటే గమ్ బ్లీడింగ్స్ అంటారు, చిగుల నుంచి రక్తం కారడం, ఎక్కడైనా దెబ్బలు తగిలితే అంటే వెంటనే మనకి ఇందాక అనుకున్న క్లాటింగ్ అవ్వాలి, బ్లడ్ క్లాట్ అవ్వాలి, అది అవ్వకపోవడం. అండ్ మెన్స్ట్రువల్ టైంలో ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ అవుతుంటుంది. సో అలాగే కొంతమందికి యూరిన్లో బ్లడ్ వస్తుంటుంది. సో వీటన్నిటికీ రీజన్ ఏంటంటే విటమిన్ కి డిఫిషియన్సీ ఉంది అని మనకి అర్థమవుతుంది అనమాట. సో మనకి ఇటువంటిది ఏదైనా జరిగిన సిమ్టమ్స్ మనకు తెలిసినప్పుడు ఏం చేయాలి, సో విటమిన్ కి మనకి డిఫిషియన్సీ ఉంది, సో దానికి రీప్లేస్మెంట్ ఏంటి, ఆల్టర్నేట్ ఏంటి అనేది మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూసుకుందాం. అండ్ వీక్ బోన్, అదేవిధంగా బోన్స్ కూడా వీక్ అయిపోతాయి అనమాట. ఓకేనండి. సో ఇది ఏంటి మనకి విటమిన్ B1, అలాగే అంటే బి కాంప్లెక్స్లో మనకి చెప్పుకున్నాం కదా, B1, B2, B3 అప్ టు B12 ఉన్నాయి. ఇందులో B1 మనం చూసుకున్నట్టయితే నర్వస్ పెయిన్, నరాలు పెయిన్ రావడం కానీ, వెయిట్ లాస్ అయిపోవడం కానీ, నమ్నెస్ అంటే తిమ్మిర్లు, చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావడం, తర్వాత కాళ్ళు అవి వాచిపోవడం, కొంతమందికి చూడండి ఇలా వాచిపోతుంటాయి. సో వీటన్నిటికీ మజిల్స్ వీక్ అయిపోవడం కానీ, అండ్ అపటైట్ లేకపోవడం అంటే ఆకలి పుట్టకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి సిమ్టమ్స్ అనేవి ఈ విటమిన్ డిఫిషియన్సీ B1 డిఫిషియన్సీ వల్ల వస్తుందన్నమాట. సో అలాగే విటమిన్ B3 డిఫిషియన్సీ ఏం చేస్తుందంటే మనకి డయేరియా అంటే మోషన్స్ అవ్వడం, విరోచనాలు అవ్వడం కానీ, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, నోట్లోని అల్సర్స్ ఎటువంటివి వస్తాయి కదండి, అవి వాటికి కూడా వామిటింగ్ సెన్సేషన్, ఇలాంటివన్నీ కూడా మనకి దీనివల్ల విటమిన్ B3 డిఫిషియన్సీ వల్ల వస్తాయి. అలాగే B6 డిఫిషియన్సీ కూడా మనకి బాడీ మీద ర్యాషెస్కి, డిజీనెస్ అంటే బద్ధకంగా ఉండడం కానీ, ఇన్సోమియా, వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఇటువంటి వాటి అన్నిటికీ డిప్రెషన్, ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మనం విటమిన్ B12 కూడా చూసుకున్నట్టయితే అరికాల్లో మంటలు రావడం కానీ, అండ్ జాండీస్ కూడా వస్తుందండి. విటమిన్ B12 డిఫిషియన్సీ వస్తే జాండీస్ అంటే పచ్చకామెర్లు అంటాం కదా, అది వస్తుంది. అలాగే నీరసం, డిప్రెషన్, హెయిర్ ప్రాబ్లమ్స్, అండ్ ఎనీమియా అంటే బ్లడ్ డిఫిషియన్సీ, బ్లడ్ కూడా తగ్గిపోతుంది బాడీలో. ఓకే, డిజీనెస్ అంటే తల తిరుగుతున్నట్టుగా ఉండడం. సో ఇటువంటివన్నీ కూడా మనకి వీటివల్ల వస్తుంటాయి. ఇప్పటి వరకు మనం చూసింది విటమిన్స్. అలాగే మినరల్స్ మనం చూసుకుంటే కాల్షియం. ఈ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, మీ అందరికీ తెలుసు. కాల్షియం డిఫిషియన్సీ వల్ల ఏం జరుగుతుందంటే మజిల్స్ ప్రాబ్లమ్స్ కానీ, నెయిల్స్ అంటే గోర్లు అవి బద్దలైపోవడం కానీ, చిదిగిపోతుంటాయి. చూసారా చాలామందికి నెయిల్స్ నీట్గా ఉండవు, చాలా అవి స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి అనమాట, బద్దలైపోతాయి. ఎందుకంటే కాల్షియం డిఫిషియన్సీ ఉందని మనకు అర్థమవుతుంది. అలాగే టూత్ డీకే, పళ్ళు కూడా మనకి కన్నాలై పడిపోవడము, దాంతోపాటు హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్కి కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట, ఏమండి. అలాగే ఈ కాల్షియం లోపం వల్ల ఏమవుతుందంటే మనకి నీరసంగా రావడం, డిప్రెషన్లో ఉండడం జరుగుతుంది. దీంతోపాటు ఏంటంటే ఆస్టియోపొరోసిస్ అంటాం, అంటే బోన్స్ గుల్లబారిపోతాయి. ఈ కాల్షియం లేకపోతే ఏమవుతుందంటే బోన్ అనేది గుల్లబారిపోతాయి. అప్పుడు ఏమవుతుంది మనకి చిన్న చిన్న విషయాలకు కూడా, అంటే చూడండి మనం అనుకుంటే ఇలా నడుస్తూ పడిపోయారండి, ఫ్రాక్చర్ అయిపోయిందండి, విరిగిపోతున్నాయి. నడుస్తూ పడిపోతే విరిగిపోతున్నాయి. ఎందుకు, కారణం ఏంటి అంటే ఇది ఈ మినరల్ కాల్షియం ఏదైతే డిఫిషియన్సీ ఉందో దానివల్ల ఏమవుతుందంటే బోన్ అనేది గుల్లబారిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. సో అలా మనం చూసుకుంటే నెక్స్ట్ ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా అదే చూడండి, బోన్ పెయిన్స్ కానీ, ఆకలి లేకపోవడం కానీ, నమ్నెస్ అంటే చేతులు అవి తిమ్మిర్లు పట్టడం కానీ, జాయింట్స్ స్టిఫ్గా పట్టేసినట్టుగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఏంటంటే మనకి ఇర్రెగ్యులర్ బ్రీతింగ్, సరిగా బ్రీతింగ్ కూడా అవ్వదు కొంతమందికి. సో ఇవన్నిటికి రీజన్ ఏంటంటే మనకి ఫాస్ఫరస్ అనేది బాడీలో మినరల్ డెఫిషియన్సీ వచ్చిందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అదేవిధంగా పొటాషియం మనం చూసుకున్నట్టయితే మజిల్ క్రాంప్స్ వస్తాయి, అంటే పిక్కలు అవి పెయిన్స్ రావడం, మజిల్ వీక్నెస్ వస్తుంది, డిజీనెస్ అనమాట, అంటే ఒక రకమైన బద్ధకంగా, నీరసంగా ఉంటుంది అనమాట. అంటే ఈవెన్ మార్నింగ్ టైం కూడా మనకి అలా కనిపిస్తుంటుంది. ఓకేనండి. అలాగే హై బీపీ, పొటాషియం వల్ల మన డిఫిషియన్సీ వస్తే ఏమవుతుందండి, హై బీపీ అనేది మనకి వస్తుంది. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే
మనకి హార్ట్కి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశము ఉన్నదనమాట. ఓకేనండి. సో ఇంకొక ఇంపార్టెంట్ ఐరన్ డిఫిషియన్సీ ఫ్రెండ్స్, ఇది చాలా మందిలో మనకి కనిపిస్తూ ఉంటుంది కదండి. సో ఐరన్ డిఫిషియన్సీ రాగానే మనకి వెంటనే అర్థమైపోద్ది ఏంటంటే బాడీలో బ్లడ్ లేదు, ఎనిమిక్ అయిపోయారని మనం చెప్పేస్తాం. మనం ఎనిమిక్ ఎవరైనా ఉన్నారంటే ఐరన్ డిఫిషియన్సీ ఉందని మనందరం చెప్తాం, అవునా కదా. సో ఈ ఐరన్ వల్ల అంటే ఎప్పుడైతే బాడీలో బ్లడ్ అది ప్రాపర్గా లేదో మనకి స్కిన్ అనేది చాలా పేలగా ఉంటుంది అనమాట. పేల్ స్కిన్ వచ్చేస్తుంది, తెలుసు కదండి. అంటే అది వైట్ అనుకుంటారా, అది వైట్ కాదు, యాక్చువల్గా పాలిపోవడం అంటారు, పాలిపోయినట్టు ఉంటుంది అనమాట. అలాగే డిజీనెస్ వస్తుంది, వీక్నెస్ ఉంటుంది, చాలా నీరసంగా ఉంటారు, హెడేక్ వస్తుంటుంది అస్తమానం తరచుగాన. అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది, త్వరగా అలసిపోతారు, చెస్ట్ పెయిన్ వస్తుంటుంది, అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఈ ఐరన్ డిఫిషియన్సీ వల్ల వస్తుంది. ఎందుకంటే బ్లడ్ అనేది ప్రాపర్గా శరీరంలో లేకపోతే, ఎందుకంటే మన బాడీలో మెయిన్ ఫ్యూయల్ కదా అది, సో అది సర్క్యులేట్ అవ్వాలి కదా, అన్ని బాడీ పార్ట్స్గా సర్క్యులేట్ అయితే ఆక్సిజన్ని తీసుకెళ్తూ ఉంటే అన్ని బాడీ పార్ట్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి. సో ఎప్పుడైతే బ్లడ్ ప్రాపర్గా మనకి సరిగా లేనప్పుడు మనకి ఏం జరుగుతుందో మీకు అందరికీ అర్థమవుతుంది. సో ఆ డిఫిషియన్సీస్ మనం చూడాలి. అండ్ మెగ్నీషియం డిఫిషియన్సీ వల్ల మనకి ఏంటంటే మెమరీ లాస్ అవుతుందండి, మర్చిపోతుంటాం అస్తమానికి. ఇది కూడా మనకి హై బ్లడ్ ప్రెషర్ని ఇస్తుంది. అలాగే ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఆస్తమా వచ్చిందంటే ఆటోమేటిక్గా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది కదండి. సో దాంతోపాటు ఫ్యాటీగా అంటే నీరసంగా ఉండడం, అండ్ ఇది కూడా మెగ్నీషియం లోపం వల్ల కూడా మనకి ఆస్టియోపొరోసిస్ అనేది వస్తుంది, అంటే బోన్స్ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. సో ఇంకొకటి చూస్తే మనం ఐడిన్ కూడా మన శరీరానికి అవసరమే ఫ్రెండ్స్, ఓకేనా. దీనివల్ల మనకి చూడండి ఐడిన్ థైరాయిడ్ ప్రాబ్లం కానీ, అలాగే హెయిర్ లాస్ కానీ, అండ్ డిప్రెషన్, వెయిట్ పెరిగిపోతారు చాలామంది. మీరు చూసారు కదా, రూపకాయం వచ్చేస్తుంటుంది ఈ ఐడిన్ డిఫిషియన్సీ వల్ల, అలాగే వస్తుంటుంది ఎక్కువగా. ఇది ఎస్పెషల్లీ లేడీస్లో మనం చూస్తాం. అండ్ అలాగే విధంగా మజిల్ వీక్నెస్ ఉంటుంది, అండ్ స్కిన్ కూడా వేలబడిపోయినట్టుగా వచ్చేస్తుంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చెప్పాం కదా, లేడీస్కి మెయిన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి కూడా ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది కారణం అవుతుంది అనమాట. అండ్ స్లో హార్ట్ బీట్, అంటే ఇది హార్ట్ మీద కూడా అది ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కదండి. సో ఇక్కడ మనకి సో ఇప్పుడు మనం ఏం చేయాలి మరి, కరెక్టే. ఇప్పుడు ఈ విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మనకి చాలా అవసరము, కానీ మనం తీసుకునే ఫుడ్ ద్వారా మనకి ఇవి రావట్లేదు అని మీరే కన్ఫర్మ్ చేశారు ఇందాక చాట్ బాక్స్లో, అవునా కదా. కానీ లేకపోతే ఎంత ప్రమాదం ఇప్పటి వరకు మనం చూసాం క్లారిటీగా. సో ఇప్పుడు ఏం చేయమంటారు? సో ఏం చేయాలంటే చక్కగా తినాలి ఫ్రెండ్స్, అన్నీ తినాలి, అన్ని రకాలు తినాలి. కానీ ఆల్రెడీ మనం ఇందాక చూసాం కదా, ఎందుకంటే మనం పూర్తిగా తిన్నా కూడా మనకి ఫుడ్ ద్వారా అయితే మనకి రావట్లేదు. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకు తెలుసు ఈ విటమిన్ ఏ కావాలంటే పాలకూర తినాలి, బొప్పాయి తినాలి, ఎగ్స్ తినాలి, ఇంకా ఎర్రదుంపలు తినాలి. అలాగే విటమిన్ B1 కావాలంటే ఈ ఫిష్ తినాలి, అది తినాలి, ఇవన్నీ మనకు తెలుసు. అదేవిధంగా ఈ మినరల్స్ కావాలంటే ఈ ఫుడ్ తినాలి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. మనకి రోజు నెట్ ఓపెన్ చేసామంటే ఇలాంటి వందల కొద్దీ వస్తుంటాయి. బట్ ఇందులో మనం ఎన్ని తినగలుగుతున్నాం రోజు, ఇది కదా క్వశ్చన్. ఇందులో మనం ఎన్ని ఫుడ్స్ డైలీ తీసుకోగలుగుతున్నాం, ఒకవేళ తీసుకున్నా అందులో ఈ న్యూట్రియంట్స్ అనేవి ఏ మోతాదులో ఉన్నాయి, మన దగ్గరికి వచ్చేసరికి ఆ ఫుడ్లో ఎంతవరకు ఉంటున్నాయి అవి, ఇది కదా మెయిన్ క్వశ్చన్. సో ఖచ్చితంగా మనకి డెఫిషియన్సీ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఏం చేయాలి అంటే మనం తీసుకున్న ఫుడ్, యాక్చువల్గా మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఒకటి, మనం తీసుకుంటున్న ఫుడ్ ఒకటి, అవునా కదండి. సో మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఇటుపక్క ఉంది, కానీ మనం మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బయట ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, అవునా కదా. చాలామంది తీసుకుంటున్నారు ఇంకా, ఓకే మన ఐఎన్సీలోకి వచ్చాం కాబట్టి మనం మారిపోయి ఉండొచ్చు మనందరం కూడా. బయట అయితే చాలామంది ఇలాంటి ఫుడ్స్ తీసుకొని ఈ విధంగా ఉంటున్నారు, అవునా కదా. సో అంటే ఇప్పుడు చాలా పెద్ద సమస్య వచ్చి పడింది అని అంటున్నారు మన బ్రహ్మానందన్ గారు, అవునండి. నిజమే, సమస్య అయితే వచ్చింది, మరి దానికి సొల్యూషన్ కూడా ఉంది. హీ ఈజ్ ద సొల్యూషన్. ఏంటంటే మన ఐఎంసీలో ఉన్న హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్, ఈ మన డిఫిషియన్సీస్ అన్నిటినీ కూడా దూరం చేసి పడేస్తాయి అన్నమాట, ఓకేనండి. సో అవి ఏంటున్నాయి అనేది ఆ ప్రొడక్ట్స్ మనం చూద్దాం ఒకసారి. ముఖ్యంగా మనకి హిమాలయన్ బెర్రీ జ్యూసెస్ ఫామ్లో కొన్ని ఉన్నాయండి, ట్యాబ్లెట్ ఫామ్లో మనకి కొన్ని దొరుకుతడం జరుగుతుంది అనమాట. సో జ్యూసెస్లో మనం చూసుకున్నట్టయితే కనుక హిమాలయన్ బెర్రీ జ్యూస్, ఓకేనండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది విటమిన్లు, మినరల్ భాండాగారం అండి ఇది.
అంటే ఇది మనం తాగేటప్పుడు ఏదో ఒక పర్పస్లో తాగినప్పటికీ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా ఫుడ్ సప్లిమెంట్స్ చెప్పాలంటే ఇది మెడిసిన్ కూడా కాదు, ఇవన్నీ కూడా ఏంటంటే హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా, అవునా కదా? సో ఇందులో విటమిన్ సి అనేది మనం చూసుకున్నట్టయితే హైయెస్ట్గా ఉన్నది మన హిమాలయన్ బెర్రీలో కదండి. ఈ జ్యూస్ అనేది మనకి ఇక్కడ లడాఖ్లో -40 degreesలో మాత్రం ఈ ఫ్రూట్ కల్టివేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మన కంపెనీ ఐఎంసీ ఏదైతే ఉందో అక్కడ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ నుంచి దీన్ని ప్రాసెస్ చేసి మనకి పంపించడం జరుగుతుంది అనమాట. సో అటువంటి హిమాలయన్ బెర్రీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి ఏంటంటే ఈ విటమిన్ మినరల్ డెఫిషియన్సీని బయటికి రావడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎలోవెరా జ్యూస్ని మనం జనరల్గా బాడీ డీటాక్సిఫికేషన్ కోసం వాడుతున్నాం. అంటే బాడీలో ఉన్న వ్యర్థాలు అంటే అందులో ఉండే లిగ్నిన్, సెఫనిన్ అనే కాంపోనెంట్స్ ఏం చేస్తాయి, శరీరాన్ని లోపల నుంచి టాక్సిన్స్ అన్నింటినీ బయటికి పంపించడంతో పాటు మనకి శరీరానికి అవసరమైన ఎన్నో విటమిన్స్, మినరల్స్ని కూడా ఈ జ్యూస్ మనకి అందించడం జరుగుతుంది కదండి. సో ఇక్కడ మనం ఏది తీసుకున్నా సరే, ఈ ఐఎంసీలో ఉన్న మన ప్రొడక్ట్స్ ఏది మనం తీసుకున్నా సరే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. Recording in progress. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అంటే మనం ఏదో ఒక పర్పస్లోనే యూజ్ చేసిన ప్రోడక్ట్ని అది డిఫరెంట్ బాడీ పార్ట్స్ మీద అది మనకి వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మనం గోమూత్ర కూడా ఎన్నో రకాల ఖనిజాలు కూడా అందులో, లవణాలు, ఖనిజాలు కూడా అందులో మనకి గోమూత్రాలు కూడా విటమిన్స్ అనేవి మనకి దొరుకుతాయి. అండ్ ఇది శరీరంలో వాత, పిత్త, కఫాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది దీని మెయిన్ పర్పస్. చేస్తూ కూడా ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ని ఇస్తుంది. అండ్ రీసెంట్గా కొన్ని పరిశోధనల్లో తేలింది ఏంటంటే ఈ గోమూత్రాలు మనకి బంగారం తాలూకా ఇవి కూడా నిక్షేపాలు కూడా ఉన్నాయని తెలిసిందండి. అదే బంగారం కూడా అంటే ఎస్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి స్వర్ణ భస్మ అనేది కూడా ఒక మంచి హెల్త్ ఇంగ్రీడియంట్ అండి. అది మనకి ఆయుర్వేదంలో ఉంది. ఈ స్వర్ణ భస్మ అని మనకి మన శవన్ గోల్డ్ ఏదైతే ఉందో అందులో కూడా మన స్వర్ణ భస్మ అనేది కలపడం జరుగుతుంది మన కంపెనీ. ఎందుకంటే దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మీరు బయట కూడా చాలా మంది చూస్తుంటారు, ఈ గోల్డ్ వ్రాపర్ అనేది ఒకటి వేస్తూ ఉంటారు ఫుడ్స్ మీద. అది బాడీలోకి సిల్వర్ కానీ గోల్డ్ కానీ వేస్తూ ఉంటారు. చూసారా మీరు ఎప్పుడైనా? ఒక పలచని పొరలాగా ఉంటుంది, వాటిని ఫుడ్ మీద వేసి సర్వ్ చేస్తుంటారు అనమాట. అది తింటారు, అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది మరి గోల్డ్ కదా, కానీ అది హెల్త్కి మంచిది అనమాట. సో అటువంటివి మనకి ఈ గోమూత్రాల్లో కూడా ఉండడం జరిగిందనమాట. సో వీటితో పాటు ఇంకొక జ్యూస్ ఒకటి ఉంది. నేను యాక్చువల్గా ఈ ప్రెజెంటేషన్ నైట్ ప్రిపేర్ చేశానంటే కొద్దిగా లేట్ అయ్యింది, ఎందుకంటే జాబ్ నుంచి వచ్చి చేస్తాం కదా, పార్ట్ టైం కదా. సో ఏమైందంటే ఒక నోనీ జ్యూస్ అనేది ఇందులో మిస్ అయిపోయింది. సో అది కూడా మనకి నెంబర్ ఆఫ్ అందులో కూడా చాలా ఇంగ్రీడియంట్స్, విటమిన్స్ కానీ మినరల్స్ కానీ చాలా అధిక మోతాదులో మనకి లభించడం జరుగుతుంది. సో వీటితో పాటు మనం ట్యాబ్లెట్ ఫామ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఖచ్చితంగా ఈ స్పిరులినా, ఓకేనండి, స్పిరులినా కానీ సూపర్ నరిష్ మొరింగా కానీ డైలీ డైట్ కానీ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బయట ఏదైతే మనకి దొరుకుతున్నాయో ఫుడ్స్, అంటే ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్స్, నట్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా, లేదా లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరల ద్వారా కానీ, లేదా మాంసం ద్వారా కానీ, పాలు ద్వారా కానీ మనకి ఏవైతే వస్తున్నాయో విటమిన్స్ అవి వీటి తాలూకా ప్రాపర్టీ ఏంటంటే అన్నీ కూడా మల్టిపుల్ టైమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కాల్షియం ఉందంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలా ప్రతి విటమిన్ కూడా చాలా మల్టిపుల్ టైమ్స్ ఇందులో మనకి ఉండడం జరుగుతుంది. అది కూడా 1 గ్రాములోనే. ఇవి అంత పవర్ఫుల్ అండి. సో కనీసం ఈ మూడింట్లో ఏదో ఒక ప్రోడక్ట్ని మనం, ఏదో ఒక ట్యాబ్లెట్ని ఒక్కదాన్నే కనీసం డైలీ 1 ట్యాబ్లెట్ తీసుకున్నా చాలు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి డెఫిషియన్సీ లేకుండా అది మనకి రీప్లేస్ చేయగలుగుతుంది అనమాట. సో డెఫినెట్గా మీరు ఆ జ్యూసెస్ తీసుకోవడంతో పాటు ఈ మూడింట్లో ఏదో ఒక ట్యాబ్లెట్ని మనం ఖచ్చితంగా డైలీ తీసుకున్నట్టయితే కనుక మన బాడీలోని ఆ విటమిన్ మినరల్ డెఫిషియన్సీని మనం ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతామండి. ఓకే ఫ్రెండ్స్. సో ఇది ఏంటంటే ఆల్రెడీ రెగ్యులర్గా మనం వాడుకోవడానికి. అలా కాదండి, ఆల్రెడీ డెఫిషియన్సీ వచ్చేసింది, కాల్షియం డెఫిషియన్సీ ఆల్రెడీ వచ్చేసింది, అప్పుడు ఏం చేయాలి? సో పర్టికులర్గా కాల్షియం డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేయడం కోసం మన కంపెనీ క్యాల్డీ అంటే విత్ విటమిన్ డితో పాటు ఇవ్వడం జరుగుతుంది అనమాట. బయట కాల్షియం టాబ్లెట్స్ చాలా దొరుకుతున్నాయి కదా, మరి ఇదేంటి డిఫరెన్స్ ఏంటంటే మనది ప్లాంట్ బేస్డ్ ఫ్రెండ్స్.
బయట ఏదైతే దొరుకుతుందో సింథటిక్. సో ఇది మన బాడీలో ప్లాంట్ అంటే నేచర్ ఎప్పుడు నేచర్తో కలుస్తుంది, అంటే ఇది మన బాడీలో అబ్జర్వ్ అవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. బయట కాల్షియం ట్యాబ్లెట్లు సింథటిక్ బేస్ అండి, అవి మనం ఎక్కువగా వాడడం వల్ల మనకి స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది కాల్షియం. నెక్స్ట్ విటమిన్ సి డిఫిషియన్సీ. ఇందాక మనం చూసాం విటమిన్ సి తక్కువైతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి కంపెనీ మనకి ట్యాంగీ అనే ట్యాబ్లెట్స్ రూపంలో విటమిన్ సికి సంబంధించిన ఇచ్చిందనమాట. సో అదేవిధంగా మనకి ఐరన్ డిఫిషియన్సీ, ఇది మనం ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తాము, జెంట్స్లో కూడా ఉంటుంది, ఎక్కువగా అయితే లేడీస్లో చూడడం జరుగుతుంది. సో దానికోసం ఏంటంటే మనకి వీట్ గోల్డ్ అండ్ లోహావతి ఈ రెండు కూడా మనకి ఐరన్ డిఫిషియన్సీని 100% ఫుల్ఫిల్ చేస్తాయండి. చాలామందికి వితిన్ 1 monthలో 2 యూనిట్స్ కూడా 2-3 యూనిట్స్ పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు బ్లడ్. సో వీట్ గోల్డ్ లోహావతి ఎవరు వాడుకోవాలంటే, వీట్ గోల్డ్ అనేది గోధుమ గడ్డితో తయారవుతుంది. సో చిన్న వేడి తత్వం ఉంటుంది, అంటే శరీరానికి వేడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే శరీరం ఆల్రెడీ ముందు నుంచి వేడి తత్వం ఎక్కువగా ఉందో వాళ్ళు లోహావతి వాడుకోవచ్చు. ఓకేనా, రెండు ఈక్వలే, ఏది వాడుకున్నా సరే మనకి ఐరన్ డిఫిషియన్సీ అనేది కంప్లీట్గా మనకి ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇవి పర్టికులర్గా మనకి ఏదన్నా ఈ పర్టికులర్ విటమిన్ లేదా మినరల్ డిఫిషియన్సీ ఉన్నప్పుడు ఇవి వాడుకుంటూ కాల్షియం డిఫిషియన్సీ కానీ, సి కానీ, లేకపోతే ఐరన్ కానీ, ముందు మనం చూసినవి ఏవైతే ఉన్నాయో స్పిరులినా కానీ, మొరింగా కానీ అండ్ డైలీ డైట్ కానీ, ఇదేంటంటే కామన్గా అన్ని విటమిన్స్ కవర్ అవుతాయి. అందులో ఒకటని కాదు, మల్టిపుల్ విటమిన్స్ కవర్ అవుతాయి, మల్టిపుల్ టైమ్స్ కవర్ అవుతాయి. సో ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది వాడండి, లేదు అంటే డైలీ అదొక్కటి వాడుకున్నా మనకి మంచి సఫిషియెంట్గా ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. ఓకే. Healthy life with IMC.